సీఎం రేవంత్ ఒట్టు అంటే ఆ పని ఫట్టు అన్నట్టే అన్నారు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. జగిత్యాల జిల్లా కోరుట్ల జరిగిన పాంచజన్య సంకల్ప సభలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కూలిపోయిందని బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా రైతులకు నీళ్లివ్వొచ్చని తెలిపారు. 3 బ్యారేజ్లు నింపితే భద్రాచలం కొట్టుకుపోతోందని, రేవంత్ అబద్ధాలాడి ఊరుకుంటే అయిపోయేదని, ఆయన ఒట్టు అంటే ఆ పని ఫట్టు అన్నట్లే అని ఫన్నీ కామెంట్స్ చేశారు కవిత. ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం, ఇటు ముఖ్యమంత్రి గారు రాజకీయం. ఏమని అంటే కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి నీళ్లు ఇయ్యడట. చెప్పినాం, మేమందరం 3 ఏళ్లకెళ్ళి చెప్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే పర్రెలు వాసిందో ఆ బ్యారేజ్ తో సంబంధం లేకుండా రైతులందరికీ నీళ్లు ఇవ్వచ్చు. కన్నెపల్లిని వాడుకొని కన్నెపల్లి పంప్ హౌస్ నుండి అన్నారం సుందీల నుండి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు వస్తే ఇవాళ మన ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది, మన వరద కాలువ నిండుతుంది, మన మల్లన్న సాగర్ నిండుతుంది. వీటన్నిటితో నీళ్లు ఇవ్వచ్చు. కానీ ఆ మాట మాట్లాడతలేడు ముఖ్యమంత్రి. మాట్లాడకుండా ఏమంటుండు, ఈ 3 బ్యారేజీలు నింపుతేనట భద్రాచలం రాముడు కొట్టుకపోతాడట. మరి ఎవరు చెప్పిర్రో, ఆయనకి ఏం చెప్పిర్రో. కొట్టుకపోతాడని అబద్ధమాడు ఊకుంటా అయిపో. రాముడి మీద ఒట్టన్నాడు, ఈయన ఒట్టన్నాడంటే ఆ పని పట్టన్నట్టే. 1 కాదు 2 కాదు, మనం బోల్డ్ అని చూసినాం. ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం, ఇటు ముఖ్యమంత్రి గారు రాజకీయం. ఏమని అంటే కాళేశ్వరం కూలిపోయి